ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం ఎందుకు జపిస్తామో తెలుసా? ఒకరోజు ఒక సాధువు శివుడి కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడగగా యోగి, ప్రభు, ఓం నమ శివాయ అనే మంత్రానికి అర్థం ఏమిటి స్వామి అని అడిగాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో, నీవు ఈ అరణ్యంలో ఒక చీమ వద్దకి వెళ్ళి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించు అని చెప్పాడు. అప్పుడు ఆ ఋషి ఒక చీమ వద్దకి వెళ్ళి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించగా ఆ చీమ మరణించింది. ఆ యోగి శివుడి వద్దకి వెళ్ళి జరిగిందంతా అప్పుడు శివుడు చిరునవ్వుతో, నీవు ఇప్పుడు ఒక జింక వద్దకు వెళ్ళి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించు అని చెప్పాడు. ఆ యోగి ఒక జింక వద్దకు వెళ్ళి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించాడు. ఆ జింక మరణించింది. మరలా ఆ యోగి శివుడి వద్దకి వెళ్ళి జరిగిందంతా చెప్పగా శివుడు, నీవు ఇప్పుడే పుట్టిన శిశువు వద్దకి వెళ్ళి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించు అని చెప్పాడు. ఆ యోగి శివుడితో, వద్దు ప్రభు, ఆ శిశువు హత్య నాకు చుట్టుకుంటుంది అని చెప్పగా శంకరుడు, వెళ్ళు, నీకే అర్థమవుతుంది అని చెప్పగా అప్పుడు ఆ యోగి ఒక ఆశ్రమంలోని అప్పుడే పుట్టిన శిశువు వద్దకి వెళ్ళి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించగా ఆ బాలుడు, ఏమయ్యా మహర్షి, వచ్చావా అనేసరికి ఆ యోగి ఆశ్చర్యపోయాడు. నేను చీమగా ఉన్నప్పుడు ఓం నమ శివాయ అనేసరికి జింకగా జన్మించాను. మీరు మరలా ఆ మంత్రాన్ని జింక వద్ద అనేసరికి శిశువుగా జన్మించాను. ఇప్పుడు మరలా ఆ మంత్రాన్ని చెప్పగా నేను మాట్లాడుతున్నాను. అది మంత్రం కాదయ్యా, అమృతం అని శిశువు పలకగా ఆ యోగి శివుడి కాళ్లకు పాదాభివందనం చేశాడు. అప్పుడు ఆ మంత్రంలోని పరమార్థం ఆ యోగికి అర్థమైంది. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.